ఏమైంది శ్రేయస్ అయ్యర్, డల్గా ఉన్నావు ఏంటన్నా? క్రిక్ కార్టూన్ ఛానల్ వాళ్ళు ప్రిడిక్షన్స్ అంత కరెక్ట్గా ఇస్తూ ఉంటే టెలిగ్రామ్ ఛానల్ ఎవరు జాయిన్ అవ్వట్లేదంట. అది విని చాలా బాధగా ఉంది. అరే దానికి ఎందుకు అంత బాధపడతావు? ఇప్పుడు నేను చెప్తాను, అందరూ వచ్చి జాయిన్ అయిపోతారు. హలో యూజర్స్, ఆర్సీబీని ఓడించాలన్నా మేమే, ఆర్సీబీతో గొడవ పడాలన్నా మేమే. డిస్క్రిప్షన్ బాక్స్లో క్రిక్ కార్టూన్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. ఈ ఆర్సీబీ ఫ్యాంటసీ ఏంటన్నా, ఎప్పుడు చూసినా దాని గురించే ఉంటావు. సరే సరే యూజర్స్, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. రసల్ అన్న, నెక్స్ట్ మ్యాచ్ మనకు ఢిల్లీ క్యాపిటల్స్తో ఉంది. ఆ టీంని ఓడించి మనం ముందుకు వెళ్ళాలి. గుర్తుపెట్టుకో, నీ ఆట ఎలా ఉండాలి అంటే ఇంకొక 10 సంవత్సరాలు హిట్టింగ్ అన్న పదం వినపడితే రసలే గుర్తు రావాలి. ఇంతకీ మ్యాచ్ ఎక్కడా? మన గ్రౌండా వాళ్ళ గ్రౌండా? మన గ్రౌండ్ కాదన్నా. మన గ్రౌండ్ అయితే ఇన్ని ప్లాన్లు ఎందుకు వేస్తాను? విశాఖపట్నంలో మ్యాచ్ ఢిల్లీ గ్రౌండ్లోనే. అయినా ఎందుకు ఢిల్లీ క్యాపిటల్స్ని అంత సీరియస్గా తీసుకుంటున్నావు? ఏమన్నా పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయా? చేతికి దెబ్బ తగిలిందని ఒక హాఫ్ సీజన్ పక్కకు వెళ్ళానా? వచ్చేలోపు కెప్టెన్గా నన్ను తీసి దొబ్బేశారు. కోపం ఉండదా? నువ్వు చెప్పు. ఓ అదా నీ బాధ. ఇప్పుడు రిషబ్ పంత్ పైన గెలవాలంటావు, అంతే కదా? అంతే. కానీ మామూలుగా గెలిస్తే మాత్రం నేను ఒప్పుకోను. పిచ్చగా ఆడి గెలవాలి. హలో శ్రేయస్ అయ్యర్, హౌ ఆర్ యూ? మనకు మ్యాచ్ ఉంది, అంత రెడీనా? అంతా రెడీ రిషబ్ పంత్. మిమ్మల్ని ఓడించడానికి మొత్తం ప్లాన్లు సెట్ చేశా. ఏంటి, కేకేఆర్ టీము ఢిల్లీ క్యాపిటల్స్ ని ఓడిస్తుంది. ఏదో 2 మ్యాచ్లు ఓడిపోయామని చెప్పి ఎగిరేస్తున్నావు. లాస్ట్ మ్యాచ్ మేము ఎవరితో గెలిచామో తెలుసా? సిఎస్కే, చెన్నై సూపర్ కింగ్స్. వాళ్ళకే చుక్కలు చూపించాం. ఇక మీరెంత మా ముందు. చెన్నై అయితే ఏంటి, బెంగళూరు అయితే ఏంటి, ఇక్కడ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ కూడా నైటే జరుగుతుంది. కాబట్టి మిమ్మల్ని రైడ్ చేసి పడేస్తాం మేము. శ్రేయస్ అయ్యర్, ఇప్పుడు నాకు డబ్బులు ఇస్తున్నారు కదా ఐపీఎల్ ఆడడానికి, దాన్ని ఏమన్నా కొంచెం పెంచుతారా? ఇప్పుడు ఎందుకు వచ్చిందన్న ఆ టాపిక్? నీకు బాగానే ఇస్తున్నారు కదా మంచి అమౌంట్ రిటర్న్ చేసుకొని, మళ్ళీ ఎందుకు పెంచాలి? అంటే ఇప్పుడు మనం ఓపెనింగ్ చేస్తున్నాము, మన మ్యాచ్ లో సూపర్ గా ఆడినాను, ఇక నెక్స్ట్ కూడా నేనే ఓపెనర్ కదా, బ్యాటింగ్ బౌలింగ్ 2 చేస్తున్నా, మరి డబ్బులు పెంచాలి కదా. వామ్మో, నువ్వేంటనా మరి ఇంత కమర్షియల్ గా ఉన్నావు? ఇప్పుడు బ్యాటింగ్ బౌలింగ్ చేసావని చెప్పి డబ్బులు పెంచాలా? రేపు మ్యాచ్ల్లో 4-5 క్యాచ్లు పట్టుకుంటే దానికి కూడా పెంచమంటావా ఏంటి? తప్పేముందప్ప, ఏదో నీ జోబులో నుంచి ఇస్తున్నట్టు కెప్టెన్ అని చెప్పి సజెషన్ అడిగా, అంతే. నేను మాట్లాడుకుంటాలే కేకేఆర్ మేనేజ్మెంట్ తో. ఇదిగో రిషబ్ పంత్, మొత్తానికి నువ్వు ఫామ్ లోకి వచ్చావబ్బా, చాలు. నాకు నువ్వు ఆ పృథ్విష ఇద్దరు ఆడారు అంటే ఇక ప్రతి మ్యాచ్ లో 200 స్కోరు ఈజీగా పెట్టే బాధ్యత నాది. నువ్వేం టెన్షన్ పడకు, ఓకేనా? ఇంకొక 30 రన్లు ఎక్కువ పెట్టుకుంటే బెటరు నాకు తెలిసి. ఎందుకు? మీకు 200 చాలు కదా, 30 రన్లు ఎందుకు ఎక్స్ట్రా? మళ్ళీ మా బ్యాట్స్మెన్స్ ఇబ్బంది పడతారు, అంతంత కొట్టలేము మేము. మీరు మ్యాచ్ ఆడుతుంది కేకేఆర్తో, లాస్ట్ లో బ్యాటింగ్కి వచ్చేది నేను. కాబట్టి ఆ 30 అలా పెట్టుంచారు అంటే ఎందుకైనా మంచిగా ఉంటుంది. ముందే చెప్తున్నా, చూసుకోండి. మళ్ళీ బాగా చెప్పారు అసలు అన్న. ఫినిషర్ గా నేను కూడా ఉంటాను, చూసుకో డేవిడ్ వార్నర్ అన్నో. మళ్ళీ ఫైర్ కాస్త ఫ్లవర్ అయిపోతుంది. 3 మ్యాచ్ల్లో నా బ్యాటింగ్ చూసి కూడా ఇంకా నన్ను ఫ్లవర్ అనుకుంటున్నారు అంటే ఇక మీ అంత పిచ్చోలని నేనైతే ఎక్కడ చూడలేదు. చూడన్నా, నువ్వు పుష్ప అయితే ఇక్కడ ఆర్ఆర్ఆర్. మమ్మల్ని కొట్టాలి అంటే మాకన్నా బాగా ఆడేవాళ్ళు అయి ఉండాలి. అలాంటి వాళ్ళైతే ఈ 2024 ఐపీఎల్లో మాకెక్కడా కనిపించట్లేదు. హలో శ్రేయస్ అయ్యర్, ఇన్ని మాటలు ఎందుకు? నీ కోపం ఢిల్లీ టీం పైనే కదా. చూసుకుందాం, గ్రౌండ్ లోనే చూసుకుందాం. ఢిల్లీ ఓటమి కోసం నువ్వాడు, ఢిల్లీ గెలుపు కోసం నేనాడతా. ఎవరు అడ్డుపడతారో అక్కడ తేల్చుకుందాం. ఇదిగో రిషబ్ పంత్, ఎక్కువగా ఛాలెంజ్లు చేయకు. నాకు ఢిల్లీ పైన కొంచెం అభిమానం ఉంది, ఎందుకంటే అది నాకు హోమ్ గ్రౌండ్ లాంటిది. ఇలా నువ్వు ఎక్కువ రెచ్చగొట్టినావు అనుకో, నేను మరీ ఘోరంగా ఓడించాలని ప్లాన్ చేస్తాను. అదే ఊరికి ఆడి వెళ్ళావనుకో, అలా పైన ఓడించి పంపించేస్తాం. ఇదిగో గంభీర్ అన్న, చిన్నపిల్లలతో కాదు, ఏదన్నా ఉంటే నాతో మాట్లాడుకో. నేనే ఇక్కడ హెడ్. డేవిడ్ వార్నర్, నువ్వు మంచి బ్యాట్స్మెనే, నేను ఒప్పుకుంటాను. కానీ మా టీంలో ఉన్న బౌలర్స్ని ఒకసారి చూసావా? మా స్పిన్ బౌలర్స్ ఎలా ఉన్నారో చూసావా? నాకంత టైం లేదన్నా. చూసుకుంటూ ఉంటే నేను బ్యాటింగ్ ఎప్పుడు చేయాలి? వచ్చామా, కొట్టామా, వెళ్ళామా? నేను బౌలర్ ఎవరన్నది చూడను. బాల్ ఎక్కడ పడుతోంది, నా బ్యాట్కి తగిలిందా లేదా, అది మాత్రమే చూస్తా. సెంచరీ చేయక చాలా రోజులు అయిపోయింది ఐపీఎల్లో. మీ మ్యాచ్కే ముహూర్తం పెట్టేశా, కాసుకో ఇంకా. సరే డేవిడ్ వార్నర్ అన్న, పవర్ ప్లేలోనే నిన్ను అవుట్ చేయకుంటే ఆ మ్యాచ్ ఆ రోజు మేము ఓడిపోయామని ముందే ఒప్పేసుకొని గ్రౌండ్ నుంచి బయటకు వెళ్ళిపోతా. ఏమంటావు? ఓకే, ఈ ఛాలెంజ్ ఇప్పుడు నువ్వు మొగాళ్ళలాగా మాట్లాడావు. ఈ ఛాలెంజ్ అదిరిపోయింది, చూసుకుందాం. పవర్ ప్లేలో నన్ను అవుట్ చెయ్యి, నేను కూడా బయటకు వెళ్ళిపోతా. మ్యాచ్ ఓడిపోయానని చెప్పి ఒప్పుకొని.